Good morning to all. This is Yadagiri, Faculty of Telangana History, BC Study Circle, Nalgonda. తెలంగాణ హిస్టరీ మీద గతంలో వచ్చినటువంటి ప్రశ్న సరళి ఏ విధంగా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ప్రీవియస్ క్వశ్చన్ కనుక మనం డిస్కస్ చేసినట్లయితే గత ఎగ్జామ్లో టీజీపీఎస్సి నిర్వహించినటువంటి ఎగ్జామ్లో గత ప్రశ్నను ఒకసారి చూసినాం. ఈ క్రింది ఆంధ్ర మహాసభ సమావేశాలు వాటి యొక్క అధ్యక్షులని జతపరచుము అన్నాడు. ఏంటిది ఇక్కడ? ఈ క్రింది ఉన్నటువంటి ఆంధ్ర మహాసభ సమావేశాలు మరియు వాటి యొక్క అధ్యక్షులు. ఇది క్వశ్చన్ ఏరియా. మనకు మొత్తం 13 ఆంధ్ర మహాసభలు జరుగుతాయి. 1930 నుంచి 1946 వరకు ఈ ఆంధ్ర మహాసభలు 13 నిర్వహించడం జరిగింది. వాటి యొక్క అధ్యక్షులు మరియు అలాగనే మహిళా అధ్యక్షులు, అలాగనే ఏ సంవత్సరం నిర్వహించబడింది, తర్వాత వాటి యొక్క ప్రదేశం, ఈ ఏరియా మొత్తం ప్రతి ఆస్పిరెంట్కి మైండ్లో ఉండాల్సిందే. సమావేశాన్ని తీసుకున్నట్లయితే దాని యొక్క అధ్యక్షుడు, మహిళా అధ్యక్షురాలు, ఏ ప్రదేశంలో నిర్వహించబడింది, ఏ సంవత్సరంలో నిర్వహించబడింది, వీటి మీద ఎగ్జామినరు ఫోకస్ చేస్తున్నాడు. ఒకసారి ఈ క్వశ్చన్ మనం చూసినట్లయితే సమావేశాలు ఏమిచ్చిండు? 4వ ఆంధ్ర మహాసభ, 5వ ఆంధ్ర మహాసభ, 6వ ఆంధ్ర మహాసభ, 8వ ఆంధ్ర మహాసభ. అలాగే ఇటువైపు కేవి రంగారెడ్డి గారు, మందముల నరసింహరావు, రావి నారాయణ రెడ్డి, సురవరం ప్రతాప్ రెడ్డి, మాడపాటి హనుమంతరావు. వీటిని ఒకసారి జతపరచమన్నాడు. మనం దీన్ని ఒకసారి చూసినట్లయితే ఈ 4వ ఆంధ్ర మహాసభ 1935లో నిర్వహించడం అనేది జరిగింది. ఎప్పుడు? 1935లో. ఎక్కడ నిర్వహించారు అన్నప్పుడు సిరిసిల్లలో. ఎక్కడ? సిరిసిల్లలో. ఒకసారి చూడండి, 4వ ఆంధ్ర మహాసభ 1935లో సిరిసిల్లలో నిర్వహించడం అనేది జరిగింది. ఈ సభకి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి ఎవరంటే మాడపాటి హనుమంతరావు. ఇక్కడ మహిళా అధ్యక్షురాలు ఎవరన్నప్పుడు మాడపాటి మాణిక్యమ్మ. మాడపాటి మాణిక్యమ్మ. చూడండి, ఇప్పుడు ప్రీవియస్లో ఇలా అడిగిండు. నెక్స్ట్ దీని మహిళా అధ్యక్షురాలు అడగడానికి అవకాశం ఉంది. ఏ సంవత్సరం అడగొచ్చు, ఏ ప్రదేశం అనే అడిగడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా. ఇక నెక్స్ట్ 5వ ఆంధ్ర మహాసభ. ఈ 5వ ఆంధ్ర మహాసభ 1936లో నిర్వహించడం అనేది జరిగింది. ఈ 5వ ఆంధ్ర మహాసభ ఏ ప్రాంతంలో జరిగిందంటే షాద్నగర్. ఏ ప్రాంతంలో? షాద్నగర్లో జరగడం అనేది జరిగింది. షాద్నగర్లో 1936లో నిర్వహించారు. దీనికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి కేవి రంగారెడ్డి గారు. ఎవరు? కేవి రంగారెడ్డి. ఈ కేవి రంగారెడ్డి అధ్యక్షత వహించడం అనేది జరిగింది. 5వ ఆంధ్ర మహాసభ 1936 షాద్నగర్లో నిర్వహించారు. కేవి రంగారెడ్డి గారు అధ్యక్షత వహించాడు. ఇక్కడ అధ్యక్షురాలు, మహిళా అధ్యక్షురాలు ఎవరన్నప్పుడు బూర్గుల అనంత లక్ష్మమ్మ. బూర్గుల అనంత లక్ష్మమ్మ మహిళా అధ్యక్షురాలు. ఇక నెక్స్ట్ 6వ ఆంధ్ర మహాసభ. ఈ 6వ ఆంధ్ర మహాసభ 1937లో నిజామాబాద్లో నిర్వహించారు. ఎక్కడ? నిజామాబాద్. గుర్తుపెట్టుకోవాలి. 6వ ఆంధ్ర మహాసభ 1937లో జరిగింది. నిజామాబాద్లో నిర్వహించారు. దీనికి అధ్యక్షత వహించినటువంటిది మందముల నరసింహరావు. దీని యొక్క మహిళా అధ్యక్షురాలు నందగిరి ఇందిరాదేవి. ఈ మహిళా అధ్యక్షురాలు ఎవరండి? నందగిరి ఇందిరాదేవి. ఇక చివరిది 8వ ఆంధ్ర మహాసభ. ఈ 8వ ఆంధ్ర మహాసభ 1941లో నిర్వహించడం జరిగింది. ఇది చిలుకూరులో నిర్వహించారు. చిలుకూరులో దీని అధ్యక్షత వహించింది రావి నారాయణ రెడ్డి గారు. ఎవరు? రావి నారాయణ రెడ్డి. మహిళా అధ్యక్షురాలు ఓబుల్రెడ్డి రంగమ్మ. ఎవరా మహిళా అధ్యక్షురాలు? ఓబుల్రెడ్డి రంగమ్మ.
8వ ఆంధ్ర మహాసభ 1941లో నిర్వహించారు. ప్రదేశం వచ్చి చిలుకూరు. అధ్యక్షుడు రావి నారాయణ రెడ్డి గారు, అధ్యక్షురాలు రంగమ్మ ఓబుల్ రెడ్డి. వీళ్ళు ఈ 8వ ఆంధ్ర మహాసభ. మన ఆన్సర్ చూద్దామండి. 4వది ఏమనుకున్నాం? మాడపాటి హనుమంతరావు అంటే ఏ5 ఉన్నటువంటిది ఇగో ఇది ఏ5. తర్వాత 5వ ఆంధ్ర మహాసభ కేవి రంగారెడ్డి గారు బి1. తర్వాత 6వ ఆంధ్ర మహాసభ ఏమనుకున్నాం? మందముల నరసింహారావు అంటే సి2. తర్వాత 8వది రావి నారాయణ రెడ్డి డి3. ఇగో మన ఆన్సర్ వచ్చేసి సెకండ్. మిగిలిపోయిన వ్యక్తి ఎవరు? సురవరం ప్రతాప్ రెడ్డి. మరి సురవరం ప్రతాప్ రెడ్డి దేనికి అధ్యక్షత వహించలేదా? వహించాడు. దేనికి వహించారు? మొదటి ఆంధ్ర మహాసభ అయినటువంటి 1930లో జరిగినటువంటి జోగిపేటలో జరిగినటువంటి ఆంధ్ర మహాసభకి సురవరం ప్రతాప్ రెడ్డి గారు అధ్యక్షత వహించారు. ఎప్పుడు జరిగింది అది? 1930. ఏ ప్లేస్ లో? జోగిపేటలో. ఎవరు అధ్యక్షత వహించారు? సురవరం ప్రతాప్ రెడ్డి. ఆ సభకి మహిళా అధ్యక్షురాలు ఎవరంటే నడింపల్లి సుందరమ్మ. ఈ విధంగా ఈ మ్యాచింగ్ మనం ఇది డైరెక్ట్ ఆన్సర్ చదివితే యాస్పిరెంట్ కి కమాండ్ రాదండి. దీన్ని ఏదేది అనేది కూలంకషంగా నేర్చుకున్నప్పుడు చూడండి, ఈ ఒక్క ప్రశ్నతోటి ఆ ఇయర్ తెలిసింది, ఆ ప్రదేశం తెలిసింది, మిగిలి ఉన్నటువంటి వ్యక్తి కూడా ఏ సభ సమావేశం అధ్యక్షత వహించాడు, అది ఎప్పుడు జరిగింది, ప్రదేశం ఏంది, మహిళా అధ్యక్షురాలు ఎవరు. ఈ విధంగా మనం కనుక ప్రీవియస్ క్వశ్చన్స్ ని అన్నిటిని క్షుణ్ణంగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఇలా ఎనాలిసిస్ చేసుకొని కంపల్సరీ యాస్పిరెంట్ కి సబ్జెక్ట్ పై కమాండ్ వస్తుంది.